అరటిపండు తినడానికి తియ్యగా ఉంటుంది, కానీ పండించే రైతుకు మాత్రం చేదును మిగులుస్తోంది. మార్కెట్ మాయాజాలంతో అనంత అరటి రైతు మరోసారి మోసపోయాడు. టన్ను అరటి రేటు 28,000 రూపాయల నుంచి జస్ట్ 1,000 రూపాయలకు పడిపోవడంతో అరటి రైతు కడుపు మండుతోంది. అతడు కంట కన్నీరు పెడుతున్నాడు. కిలో అరటి పళ్ళ రేటు 1 రూపాయికి చేరడంతో చివరకు మిగిలేదేంటో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. మీడియేటర్ల ఆటలో అరటి పండుగ మిగిలిపోయాడు. రోడ్ల మీద అరటి పండ్ల పారబోత, ట్రాక్టర్లతో అరటి తోటను తొక్కించేస్తున్న రైతులు, ఆరుగాలం పండించిన పంటను తన చేతులతోనే ధ్వంసం చేస్తున్న రైతన్న. అనంతపురం అరటి రైతు కంట కన్నీళ్లు. అరటి ధరలు భారీగా పడిపోయాయి. టన్ను అరటి 28,000 నుంచి 1,000 రూపాయలకు పడిపోవడంతో అనంత రైతులు అంతులేని ఆవేదనతో కుంగిపోతున్నారు. కిలో అరటి పళ్ల రేటు రూపాయి, జస్ట్ రూపాయి మాత్రమే పలకడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో అరటి రైతులు ట్రాక్టర్లతో అరటి తోటలను తొలగిస్తున్నారు. గిట్టుబాటు ధర లేక అరటి గెలలను కోసి రోడ్డు పక్కన కుప్పలుగా పారబోస్తున్నారు. అవి కాస్త మూగజీవాలకు మేతగా మారిపోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, నార్పల, పుట్లూరు, యాడికి మండలాల్లో 38,000 ఎకరాల్లో అరటిని రైతులు సాగు చేశారు. అనంతపురం అరటి పళ్లకు దేశ విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. తాడిపత్రి నుంచి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా బనానా ట్రైన్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. టన్ను అరటిని 1,000 రూపాయలకు కూడా కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి ధరలు పడిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 6 ఎకరాల్లో వేసిన అరటి పంట కోసం 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, ఇప్పుడు ఖర్చులు కూడా రావని ఓ రైతు వాపోయారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు రేటు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తక్కువలో తక్కువ అంటే 8 లక్షలు పెట్టుబడి అయింది. ఇప్పుడు చూస్తే ఎంత వస్తుంది కూడా మాకు రైతులకు అర్థం కాకుండా ఉంది. రైతులు ఏమైపోతారని కూడా ఏమైపోతారో కూడా తెలియదు. దీనికి ప్రభుత్వమే ఏదైనా దీని గురించి ప్రభుత్వం తరపున కొనేది కానీ నష్టపరిహారం ఏదన్నా చూపగలరని కోరుకుంటున్నాను. ఇక విశాఖ మార్కెట్లో చూస్తే డజన్ అరటి పళ్లను 50 రూపాయలకు తక్కువ కాకుండా అమ్ముతున్నారు వ్యాపారులు. అనంతపురంలో గెల అరటి పళ్లు రూపాయికి అమ్ముతుంటే విశాఖలో ఇంతింత రేట్లేంటని TV9 ప్రశ్నిస్తే అంతా మీడియేటర్ల మాయాజాలమంటున్నారు చిరు వ్యాపారులు. రైతులతో పాటు తాము కూడా నష్టపోతున్నామంటున్నారు వాళ్ళు. సాగుకారు ఉంటారు కదా సార్, వాళ్ళు తెచ్చుకుంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎవరి దగ్గరికి వెళ్తారని మనకు తెలియదు. సో వాళ్ళు తెచ్చుకుని అక్కడ అమ్ముకున్న వాళ్ళు ఒక రైతుకి ఒకలా వస్తుంది, ఇంకో రైతుకి ఒకలా వస్తుంది సార్. అది సో మీడియేటర్ ఉంటుంది, మీకు తెలియదే ఉంది. ఏదైనా ప్రతిదానికి మీడియేటరే. అది రైతుకి అక్కడ ఉన్నది అక్కడ మేము అమ్ముకుని మేమే నష్టపోవాలి, ఒకసారి రైతే నష్టపోవాలి. మీడియేటర్ అనేది నష్టపోడు. అక్కడ నేను ట్రాన్స్ఫర్ మాట్లాడుకుంటారు, ఫోన్లోనే అక్కడ తెచ్చుకుంటారు, అమ్ముకుంటారు, మాకు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు ఎలా అవ్వలేదు అనుకోండి, మేము పోతాం. అట్లా రైతుకి తక్కువకి ఇచ్చారనుకుంటే రైతు పాడవుతాడు. మధ్యలో మీడియేటర్ అనేది ఇప్పుడు మీకు తెలియదు, ప్రతిదీ జరిగింది మీడియేటర్లోనే జరుగుతుంది అంతే. మరోవైపు తాము డజన్ అరటి పళ్లు 60 రూపాయలు ఇచ్చి కొనాల్సి వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. కార్తీక మాసం కావడంతో వ్యాపారులు రేట్లు పెంచేశారని వాపోతున్నారు. 50, 60 అలా ఉన్నాయండి. కార్తీక మాసాలు కదా, మరి అంత రేట్లు. అంటే అక్కడ రైతులకి రూపాయి డజన్ పలుకుతుంది, వాళ్ళు పారబోస్తున్నారు. ఎలా వింటే ఎలా ఉంటుంది? బాధే కానీ మరి వాళ్ళకి బాధే, మరి మనకి మరి ఇంకంతే. గిట్టుబాటు రేటు లేక అరటి రైతులు నష్టపోతుంటే వినియోగదారులు మాత్రం భారీ రేట్లకు అరటి పండ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మధ్యలో ఉండే మీడియేటర్లు, దళార్లు అందిన కాడికి దోచుకొని లాభపడుతున్నారు.